Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవతి శ్రీ రాధ శ్రీ దుర్గా మంత్రములు, ధ్యానము, పూజా విధానము, స్తోత్రము. నారదుడు చెప్తున్నాడు, ప్రభువు, మూల ప్రకృతి ఆరాధ్య దేవతల సకల యథార్థ ఉపాఖ్యానములను వింటిని. వాటిని వినినంతనే ప్రాణి జనన మరణ బంధముల నుండి ముక్తుడగును. నేనిప్పుడు వేదములలో నిక్షిప్తమైన గోప్యమగు శ్రీ రాధా దుర్గా మంత్రానుష్ఠాన ప్రయోగమును శృతులయందు చెప్పబడిన దానిని వినగోరుచున్నాను. మునీంద్ర, మీరు ఈ ఇరువురు దేవీమణుల మహిమను కూడా చక్కగా వర్ణించారు. వీటిని వినిన వారెవ్వరునూ పులకితగాత్రులు కాకుండా ఉండలేరు. వారి అంశతోనే ఈ సకల జగత్తు విద్యమానమై ఉన్నది. ఈ చరాచర జగత్తును వారే శాసిస్తారు. వారి అందలి భక్తితో మానవుడు సహజముగానే కృతార్థుడగును. భగవతి రాధా దుర్గల మంత్ర విధానమును, అనుష్ఠానము, పూజలను గురించి దయతో తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, వినుము. వేదములలో వర్ణించబడిన ఈ రహస్యమును నీకు తెలిపెదను. ఇది సర్వోత్తమము, పరాత్పర సార రహస్యము. దీనిని ఎవరితోనూ చెప్పరాదు. ఈ రహస్యమును విని ఇతరులకు చెప్పుట సముచితము కాదు. ఇది మిగుల గుహ్యమైనది, రహస్యకరమైనది. మూల ప్రకృతి స్వరూపిణి భగవతి భువనేశ్వరి నుండి జగదుత్పత్తి సమయమున ఈ ఇరువురు శక్తులను ప్రకటితులయ్యారు. రాధ భగవంతుడగు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రీదేవి అయ్యను. దుర్గా ఆ స్వామి బుద్ధికి అధిష్టాత్రీదేవి. ఈ దేవి మణులిరువురు సకల జగత్తును నియంత్రించెదరు, ప్రేరణను ప్రసాదించెదరు. విరాట్ మొదలుగా గల చరాచర సకల జగత్తు వీరి అధీనముననున్నది. అందువలన భగవతి రాధా దుర్గలను ప్రసన్నులను చేసుకొనుటకు నిరంతరము వారిని ఉపాసించవలెను. నారద, మొదట నేను రాధామంత్రమును తెలిపేదను, భక్తితో వినుము. ఈ శ్రేష్ఠ మంత్రమును బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు సదా ధ్యానించారు. శ్రీరాధ ఈ శబ్దమునకు చివర చతుర్థి విభక్తి నుంచి దానికి ముందు వహ్నిజాయ అనగా స్వాహ శబ్దమును జోడించవలెను. శ్రీరాధాయై స్వాహ, ఇది షడక్షర మహామంత్రము. ధర్మార్థములను అసుగును. దీనికి మొదట మాయాబీజము హ్రీం ప్రయోగించవలెను. అప్పుడిది భగవతి శ్రీ రాధా వాంఛా చింతామణి అను మంత్రముగా చెప్పబడును. మంత్రము ఇట్లున్నది: హ్రీం శ్రీ రాధాయై స్వాహ. అసంఖ్యాకములైన ముఖములతో, జిహ్వలతో కూడా ఈ మంత్రమాహత్యమును వర్ణించనలవి కాదు. మొట్టమొదట భగవంతుడగు శ్రీకృష్ణుడు భక్తితో ఈ మంత్రమును జపించెను. ఆ సమయమున ఆ స్వామి గోలోకమునందుండెను. రాసలీల ప్రారంభమయ్యెను. మూల ప్రకృతి శ్రీ రాధాదేవి ఆదేశానుసారము ఈ మంత్రజపమందు భగవంతుడు ప్రవృత్తుడయ్యను. తరువాత శ్రీకృష్ణుడు విష్ణువునకు, విష్ణుదేవుడు విరాట్ బ్రహ్మకు, బ్రహ్మ ధర్మదేవునకు, ధర్ముడు నాకు దీనిని ఉపదేశించారు. ఇది పరంపరాగతముగా వచ్చుచున్నది. నేను ఈ మంత్రమును నిరంతరము జపించుచుందును. దీనివలన ఋషులు నన్ను సన్మానించెదరు. బ్రహ్మ మొదలగు సకల దేవతలు నిత్యము ప్రసన్నులై ఆ భగవతి రాధను ధ్యానించెదరు. రాధను పూజించని పురుషుడు భగవంతుడగు శ్రీకృష్ణుని పూజకు అనర్హుడని భావింపబడును. భగవతి రాధను విష్ణు భక్తులందరూ తప్పక ఆరాధించవలెను. ఈ దేవి భగవంతుడగు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రి. అందువలన భగవంతుడు ఈమె అధీనమున ఉండును. భగవంతుడగు శ్రీకృష్ణుని రాసలీలకు ఈమె నిత్యస్వామిని. రాధ లేకుండా భగవంతుడగు శ్రీకృష్ణుడు ఒక క్షణము కూడా నిలువజాలడు. సకల కోరికలను సిద్ధింపచేయునది కనుక ఈ దేవికి రాధ అను పేరు వచ్చెను. ఇచ్చట చెప్పబడిన మంత్రములన్నింటి యందు శ్రీ రాధా మంత్రమునకు నేను నారాయణుడను ఋషిని. ఛందస్సు గాయత్రి. ఈ మంత్రదేవత శ్రీరాధ. తారాబీజమును, శక్తి బీజమును ఈ దేవి శక్తులుగా చెప్పబడినవి. మునీంద్ర, దీని తరువాత రాసేశ్వరి భగవతి శ్రీ రాధ
ధ్యాన విధానమును సామవేదమున వర్ణింపబడినది. దీనిని ఇంతకుముందు చెప్పిన దానికి అనుగుణముగానే ధ్యానించవలెను. భగవతి శ్రీ రాధ యొక్క శరీర వర్ణము శ్వేత చంపకము వలె ఉండును. శరదృతువునందలి చంద్రుడు అనునట్లు ఈ దేవి ముఖము శోభాయమానమై ఉండెను. ఈ దేవి శ్రీ విగ్రహము అసంఖ్యాకములగు చంద్రులతో సమానముగా వెలుగొందుచుండును. ఈమె నేత్రములు శరదృతువునందలి వికసిత పద్మములను పోలి ఉండును. ఈమె అధరములు దొండపండుతో సమానమై ఉండును. శ్రోణి స్థూలమై నితంబములు మొలనూలుచే అలంకరింపబడి ఉండును. ఈమె స్వచ్ఛమైన దంతపంక్తి కుంద పుష్పముల వలె విచిత్ర శోభతో అలరారుచుండును. పవిత్రమైన చిన్మయమై దివ్యమగు పట్టు వస్త్రములను ధరించి ఉండును. ఈమె ముఖము ప్రసన్నమై చిరునవ్వుతో నిండి ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.